హాయ్ అండి, అందరికీ నమస్కారం. లీలాకృష్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నా దగ్గర ఉన్న స్లింగ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ అన్నీ చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఎవరికన్నా కలర్, బ్రాండ్ నచ్చితే మటుకి కామెంట్ చేయండి. నాకు తెలియాలి కదా నా కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్ చూసుకుందాం. ఇది వచ్చేసరికి లావీ అన్నమాట. ఇది బ్యాగ్ బాగుంటుంది, చాలా రోజులు యూస్ చేశాను. బట్ ఏంటంటే ఈ చైన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ చైన్ ఇలా ఇంకా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట. బ్యాగ్ అయితే బాగుంది, కొంచెం స్నాక్స్ దీనిలో లోపల అయితే చాలా కంపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి అన్నమాట లోపల. ఇది వచ్చేసరికి ఒక పెద్ద క్యాష్ వేసుకునేదానికి అదొకటి, ఇక్కడ ఒక ఫోన్ పెట్టుకునేదానికి, ఇది వచ్చేసరికి ఫోన్ పెట్టుకునేదానికి, దీని పక్కనే మళ్ళీ ఇంకొకటి ఏదైనా కార్డ్స్ అట్లా పెట్టుకునేదానికి అనమాట. లావీ ఈ జిప్పు కలర్ కూడా చేంజ్ అయిపోయింది, అలా వాడే అనమాట. ఇంకోటి నాకు ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ అనమాట. అన్నీ ఇష్టమేనండి, అన్నీ ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగ్ నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే గోల్డ్తో సమానం అనమాట. అంత పిచ్చిగా నేను హ్యాండ్ బ్యాగ్ అనేది కొంటూ ఉంటాను డబ్బులున్న. ఇది ఒకసారి చూడండి, ఎన్నో పేరొస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది వైట్ కలర్ కాదు, యాష్ కలరు. తర్వాత దీనికి ఒక బయట బిగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే త్వరగా తీసి మనం బయటికి వెళ్ళినప్పుడు. దీని జిప్ క్వాలిటీ కూడా చూడండి, చాలా బాగుంటుంది జిప్ క్వాలిటీ. దీన్ని కూడా బాగా యూస్ చేస్తాను, అయినా చూడండి ఎలా షైన్ అయ్యి. ఇది సిల్వర్ కలర్ జిప్ అనమాట. దీని లోపల ఒక బిగ్ కంపార్ట్మెంట్, ఒక జిప్ అన్నమాట, ఒక జిప్పర్ ఉంది అంతే, పెద్ద జిప్పరే. ఒకసారి చూడండి కలర్, బ్లూ 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 కలర్, వ్యాన్ హెస్సెన్. ఇది సింపుల్గా పట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, సింపుల్గా ఉంటుంది. దీనిలో వచ్చేసరికి కూడా ఒక 2 కంపార్ట్మెంట్లు అనేవి ఉన్నాయి. ఇది ఒక కంపార్ట్మెంట్ బిగ్, ఇది ఒక దీని కార్డ్స్ పెట్టుకునేదానికి కూడా ఉంది. సారీ, ఇది కానీ మీకు కనిపిస్తుందో లేదో, చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకునేదానికి 1 2 ఉన్నాయి. మళ్ళీ ఇది ఒక పెద్దది అన్నమాట. చక్కగా ఇలా పెట్టేసుకొని చక్కగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. వచ్చేసరికి బెలేర్, చాలామంది దగ్గర చూసాను ఈ హ్యాండ్ బ్యాగ్. నేను ఇది కొని కూడా 7 సంవత్సరాల పైన అవుతాను ఈ హ్యాండ్ బ్యాగ్ కొని. దీన్ని కూడా బాగానే వాడాను, బెల్ ఎయిర్. ఇది వచ్చేసరికి దీనిలో ఒక చిన్న బాక్స్ కూడా పడుతుంది మనకి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాక్స్ క్యారీ చేస్తాం కదా, అలా కూడా యూస్ చేసేదాన్ని అనమాట. పెద్ద బిగ్ కంపార్ట్మెంట్. అండ్ ఇంకోటి ఇది చాలా తక్కువ కాస్టే, ఇవన్నీ కొంచెం 1000 అబోవ్ పడ్డాయి, కానీ నాకు ఇది తక్కువే, ఎంతో 300 400 అంతే. ఈ బ్యాగ్ చాలామంది దగ్గర చూసాను, ఇది కూడా బాగుంటుంది బ్యాగ్. ఒక్కోసారి కొంచెం క్వాలిటీ బ్రాండ్ కొంచెం తక్కువైనా బ్యాగులు బాగానే ఉంటాయి, చాలా రోజులు వచ్చింది, బాగానే వాడి. తర్వాత బ్లాక్ హ్యాండ్ బ్యాగ్, ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంది బ్రాండ్ డ్రెస్ బెర్రీ కనిపిస్తుంది బ్రాండ్ డ్రెస్ బెర్రీ. దీని లాక్
ఈ లాక్ నచ్చి కొన్నాను అనమాట. ఇది కూడా అంతే అనుకుంటా, 300 400 పడింది ఇది. ఈ చైన్ వేస్ట్, ఈ చైన్ తీసేయాలి, ఫెయిల్యూర్ ఈ చైన్, ఎందుకంటే బ్లాక్ కలర్ వచ్చేసింది. ఈ డిజైను దీనికి చుట్టూరు పింక్, లైట్ పింక్ డిజైన్ వస్తుంది అనమాట. ఈ లాక్ చాలా బాగా నాకు నచ్చింది అనమాట. స్మూత్గా టక్క ఇలా తీసేయచ్చు. ఈ లాక్ నచ్చి తీసుకున్నా. ఇది కూడా అంతే, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్. ఈ జీన్స్ మీద బాగుంటాయి సింపుల్గా. తర్వాత ఇది ఒక పెద్ద బిగ్ కంపార్ట్మెంట్. లోపల చూసారు పింక్, రెడ్ కాదు, ఇది వాడలేదు అనుకున్నాను. చాలా రకాలుగా వాడే పిక్స్ కూడా యాడ్ చేస్తాను నేను. తర్వాత ఈ బ్రాండ్ మర్చిపోయా నేను. ఒకసారి ఈ సింబల్ చూసే దీన్ని కొన్నాను. ఫ్లోరల్ ప్లెయిన్ డ్రెస్ మీదకి చాలా బాగుంటాయి. ఈ సింబల్ చెప్పండి, ఎవరైనా చెప్పండి ఈ సింబల్ బ్రాండ్ తెలిస్తే. ఈ బ్యాక్ సైడ్ ఒక జిప్పర్, అనమాట. ఇది ఓపెన్, కలర్ బాగుంది కదా, ఆపోజిట్ కలర్. లోపల కూడా ఒక కంపార్ట్మెంట్ పెద్దది, ఒక జిప్పర్. లోపల కూడా బ్రాండ్ ఇచ్చాడు చూడండి, సింబల్ కనిపిస్తుందా, అది కూడా. దీన్ని కూడా బాగా యూజ్ చేస్తాను నేను, బాగుంది కదా. ఇది కూడా జీన్ స్లింగ్. ప్రియాసి. ఇది కూడా స్లింగ్ హ్యాండ్ బ్యాగ్. దీని కలరు అప్పుడేందో నచ్చి తీసుకున్నాను. దీన్ని కూడా వాడేవాని అనుకోండి, ప్రియాసి. ఇది కూడా చైన్ మోడల్, ఇట్లా టాజల్స్ బాగుంది కదా. చైన్ ఫెయిల్యూర్, ఎందుకంటే బ్లాక్ వచ్చేస్తున్నాయి. చైన్ కొంచెం చూసుకొని కొనుక్కోండి, బ్రాండెడ్ అయితే కొనుక్కోండి. చైన్లు నాలాగా పిచ్చిగా ఈ కలర్లు ఇలా నచ్చి కొనుక్కోవచ్చు. ఇది పౌచ్గా కూడా యూజ్ చేయొచ్చు. బాగుంది కదా పౌచ్గా, చక్కగా శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే చైన్ వేస్ట్, జాగ్రత్తగా లోపల పెడతాను అనమాట. ఇది ఒక కంపార్ట్మెంటే, ఇంకా ఏముండదు, జస్ట్ అంతే సింపుల్. తర్వాత ఇంకంతే, నా స్లింగ్స్ అయిపోయినాయి. అటు స్లింగు కాదు, అటు టోటు కాదు, అట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తా. ఇది నాకు చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్. కలర్ చూసారా, యాష్ కలర్ బ్లాక్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి స్లింగ్గా యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 టైప్స్ అన్నమాట. తర్వాత లోపల ఒకసారి చూడండి. ఇది ఏంటంటే పేపర్లు చూపిస్తాను. ఇదేంటంటే లోపల ఇట్లా ఓపెన్గా ఇచ్చి, అంటే ఈ క్లాత్ అనేది అటాచ్ కాదు. తర్వాత ఈ క్లాత్ విడిగా అన్నమాట, ఇలా విడిగా. చూసారా, సిల్వర్ కలర్ చెప్పు ఇది. ఈ లోపల వచ్చేసరికి మళ్ళీ ఇంకో జిప్పర్ ఉంటుంది లోపల.
ఇది వచ్చేసరికి బ్రాండ్ మ్యాస్ట్ హార్బర్. మ్యాస్ట్ మీకు కనిపిస్తుందో లేదో. మింత్రాలు అవైలబుల్గా ఉంటాయి చూడండి. మింత్రాలో దొరకని హ్యాండ్ బ్యాగ్ అంటే ఏముంటుంది. బాగుంది కదా కలర్ కాంబినేషన్. బటన్స్ కూడా ఇచ్చాయి. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఐ డిజైన్. ఇది 2,500 నుంచి 3,000 పడుతుంది హ్యాండ్ బ్యాగ్. మీరు హై డిజైన్లో ఒకసారి చూడండి, బ్యాగులు చాలా గట్టిగా ఉంటాయి. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్ ప్లెయిన్. ఇది చూడండి మీకు ఎలా అనిపిస్తుంది. ఇది మన పాము కుసుమ ఉంటుంది, చేపల మీద కూరలు ఉంటాయి, అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఒక పెద్ద జిప్పర్ ఒకటి ఇచ్చారు. ఫ్రంట్ ఓపెన్ జిప్పు. ఇది ఫ్రంట్ అన్నమాట, ఓపెన్. మా హ్యాండ్ బ్యాగ్ వీడియోలు ఎలా చేస్తున్నారు, విసుగొస్తుంది. ఇది పెద్ద ఓపెన్ అనమాట, పెద్ద జిప్పు. జిప్పు ఇది సారీ ఇది ఓపెన్. చూసారా, ఇది ఒక్కటి కూడా ఊడిపోవాలి అంత. ఇదంతా లెదరే, ఫ్లవర్ అనమాట. లెదర్ డిజైన్. ఇది పెన్. ఇక్కడ ఒక బిగ్ కంపార్ట్మెంట్, ఇక్కడ ఒక జిప్పర్ ఉంది. జిప్స్ కూడా చూసారా, లెదర్ చూడండి, లెదర్ జిప్స్. హై డిజైన్ హ్యాండ్ బ్యాగ్. బ్యాగిట్. ఈ బ్రాండ్ అందరికీ తెలుసు, బ్యాగిట్. దీనికి నాకు ఒక ఫ్రీ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది స్లింగ్లో. అలాగే ఎక్కడ ఇస్తాను, ఈ కలర్ అన్నమాట. దీనికి ఆపోజిట్ కలర్. ఇది కూడా బ్యాగిటే, అదే ఇది ఫ్రీ వచ్చింది. ఇది చాలా ఎలాంటి బ్యాగిట్ బ్యాగ్లు స్మూత్గా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి బ్యాగ్, ఎక్కువ రోజులు వస్తాయి. ఇది కూడా 900 1000 పడింది. కలర్ చూడండి, బాగుంటుంది కలర్ డిజైన్ బాగుంది కదా. ఇలా బ్యాక్ సైడ్ ఒక జిప్ వస్తుంది పెద్దది, ఓపెన్. ఇది ఎందుకంటే షేప్ అవుట్ అయిపోతాయేమోనని చెప్పేసి ఇవన్నీ పెడతా ఉంటారు లోపల. అందరూ పెడతారు, నేను ఒక్కదాన్ని. ఇది పెద్ద లోపల ఒక పెద్ద జిప్పు. ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకో కంపార్ట్మెంట్, మళ్ళీ మధ్యలో జిప్పు వస్తుంది. ఇది మధ్యలో చాలా చాలా స్టఫ్ పడుతుంది బ్యాగ్లో. చాలా రోజులు వాడాను ఈ బ్యాగ్ని. ఈ బ్యాగ్ చాలా రోజులు వాడాను, చాలా బాగుంటుంది. శారీస్ మీదకైనా టాప్స్ మీదకైనా చాలా బాగా అనిపిస్తుంది. నాకు అలా నచ్చుతుంది. చాలా రోజులు వాడాను, చాలా బాగా అనిపిస్తుంది. మిగిలిన హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ ఒక వీడియో పెడతాను. ఇప్పటికే ఎక్కువగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో కానీ నచ్చితే మటుకి కామెంట్ చేయండి. నాకు మీరు ఇప్పటి వరకు చూసిన హ్యాండ్ బ్యాగ్లో మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది కదా నా కలెక్షన్ బాగుందా లేదా అని. ఓకే, థ్యాంక్ యూ.